నిన్న మధ్యాహ్నం మార్నింగ్ అవర్స్లో 11 to 12 మధ్యలో యశోద హాస్పిటల్ మలక్పేట్ దగ్గర ఒక లారీ ఆగి ఉంది. అది విత్ బ్రిక్స్ లోడ్తో లారీ ఆగి ఉండడం, అది నో ఎంట్రీ టైం కావడం వల్ల అక్కడ వెళ్ళి చెక్ చేయడం జరిగింది. ఐడెంటిఫై చేసి చెక్ చేసిన తర్వాత ఆ లారీ యొక్క నంబర్స్ గమనిస్తే ఆ లారీకి ఫ్రంట్ సైడ్ ఒక నంబరు, బ్యాక్ సైడ్ ఒక నంబరు, డిఫరెంట్ నంబర్స్ ఉండడం వల్ల మేము అనుమానంతో ఆ లారీని సీజ్ చేసి డ్రైవర్ను అక్కడ ఉంటే అక్కడ క్లీనర్ ఒక్కడే ఉన్నాడు, డ్రైవర్ను పిలిపించి డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తే యాక్చువల్గా ఆ లారీ నంబరు AP28U3618 ఉంది. కానీ లారీ మీద ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ వేసిన నంబర్లు AP28U8183 ఉంది. అలాగే ఇంకొక నంబర్ AP03K8183 అని వేయడం జరిగింది. ఆ లారీని సీజ్ చేసి నో ఎంట్రీ టైం ప్లస్ అన్ప్రాపర్గా, అంటే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోకుండా సిటీలోకి ఎంటర్ కావడం వల్ల ఆ లారీని అలాగే నంబర్ ప్లేట్ ట్యాంపరింగ్ చేయడం వల్ల ఆ లారీని సీజ్ చేసి ఆర్టీఓకు దీని మీద యాక్షన్ తీసుకోమని కేసు రిజిస్టర్ చేసి లారీ సీజ్ చేసి రిపోర్ట్ పంపించడం జరిగింది. అంటే యాక్చువల్గా ఎందుకు చేంజ్ చేసినాం అంటే ఆ డ్రైవర్ శ్రీశైలం అని డ్రైవర్ ఉన్నాడు, డ్రైవర్ కమ్ ఓనర్. ఈ లారీ ఏంటంటే సిటీలోకి బ్రిక్స్ అలాంటి కన్స్ట్రక్షన్కి సంబంధించిన సామాగ్రి తీసుకొని వస్తూ ఉంటాడంట. అయితే రీసెంట్లీ పుష్ప షూటింగ్ సందర్భంగా రామోజీ ఫిలిం సిటీకి వెళ్తే అక్కడ ఆ నంబర్ ప్లేట్లు వేసిరు, షూటింగ్కి వెళ్ళినా అని చెప్పిండు. కానీ ఆ షూటింగ్ జరిగిన 20 days బ్యాక్ జరిగింది. అంటే ఇంటెన్షనల్లీ కావాల్సుకొని ఇక్కడ అంటే మనము ఈ ఫైన్ల నుండి తప్పించుకోవడానికి ఇలా చేసిందని మా విచారణలో తేలింది. దానివల్ల లారీ సీజ్ చేయడం జరిగింది.